నకిలీ మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నిరసన తెలిపారు. కంచికచర్ల పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఇతర నేతలు కార్యకర్తలు ఆందోళన చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ సీఐకి వినతి పత్రాన్ని అందించారు. కల్తీ మద్యం తయారు చేసిన వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వారు మండిపడ్డారు. అయితే ఎక్సైజ్ కార్యాలయం నుండి రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు వచ్చే సమయంలో నిరసన చేయడానికి ఎటువంటి అనుమతులు లేవని కంచికచర్ల పోలీసులు తెలిపారు. దీంతో వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకున్నారు? అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేనికైనా సరే ఫౌండర్. ఆయన ఈజ్ ఏ ఫౌండర్. ఇప్పుడు హైదరాబాదు ఐటీ మొత్తం నాదే అని చెప్తారు. అంటే దాన్ని ఎలా చేసాం, ఏం చేసాం, నేనే ఫౌండర్ అని చెప్తారు. అలాగే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే మందు ఎలా చేయొచ్చు, తక్కువ రేటుకి ఎలా చేయొచ్చు అనే దానికి ఫౌండరు మా చంద్రబాబు నాయుడు గారు. మందుని మీరు ఏయో చేసి మాది అన్ని సంవత్సరాలు అంటున్నారు. అది కాదు, అతి తక్కువ రేటుకి నాణ్యమైన మద్యం ఆయన ప్రామిస్ చేశారు. నాణ్యమైన మద్యం అని ఆయన ప్రామిస్ చేశారు. అతి తక్కువ రేటుకి నాణ్యమైన వైద్యం చేయడానికి, మందు ఇవ్వడానికి, మద్యం ఇవ్వడానికి ఎంత సింపుల్గా తక్కువ పెట్టుబడితో చేయొచ్చో ఈవేళ కనుక్కున్నాడు ఆయన కనుగొని దాన్ని ఇక్కడ అందరికీ చెప్తున్నాడు.